రకిని చూస్తున్నాం. హైదరాబాద్ లో వానలు దంచుకొడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, అమీర్పేట్, కుకట్పల్లి, పటాన్చెరు, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మహదీపట్నం, రాజేంద్రనగర్ లో భారీగా వర్షపాతం నమోదైంది. ఇక దిల్సుఖ్ నగర్, మలక్పేట్, ఎల్బీ నగర్ లో కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతోంది. అత్యధికంగా సిద్దిపేటలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మీరు చూస్తున్న విజువల్స్ లో తాజాగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ విజువల్స్ అన్ని కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా మళ్ళీగా ఒక్కసారిగా భారీ వర్షపాతం నమోదవుతోంది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసింది. ఇక తెల్లవారుజామున అంతా తగ్గుతుందిలే అనేసరికల్లా మరొక అలర్ట్ జారీ అయింది. ప్రస్తుతానికి వివిధ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హెవీ థండర్స్తో అంటే భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అటు ఆదిలాబాద్లో కూడా ఇదే స్థాయిలో వర్షాలు ఉన్నాయి. ఆదిలాబాద్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొమ్రభీం, ఆసిఫాబాద్, తర్వాత నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా వికారాబాద్ మొత్తం ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక భూపాలపల్లి, ములుగు అండ్ మహబూబాబాద్, తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కొంత అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఈ వరద నీరు కారణంగా అందరూ కూడా అతలాకుతలం అవుతున్నారు. అత్యధికంగా వర్గల్లో నిన్న అత్యధికంగా వర్గల్, సిద్దిపేట దగ్గర 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లాదుర్గ్, మెదక్లో 22 సెంటీమీటర్లు, నిజాం సాగర్, కామారెడ్డిలో 22 సెంటీమీటర్లు. లీస్ట్గా నిన్న నమోదైనటువంటి వర్షపాతం వెరీ లో వర్షపాతం నమోదైంది వేమన్పల్లి, మంచిర్యాల దగ్గర, వేమన్పల్లి దగ్గర చాలా లీస్ట్గా నిన్న వర్షపాతం నమోదైంది. మిగిలినటువంటి మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 16 సెంటీమీటర్లు, ఆ తర్వాత మెదక్లో 148 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్లో. ఇది ప్రజెంట్ నిన్న వర్షపాతానికి సంబంధించిన అప్డేట్స్. ఈరోజు కూడా పెద్ద ఎత్తున అలర్ట్స్ జారీ చేశారు. ఈరోజు ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మరోవైపుగా మిగిలినటువంటి యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలినటువంటి ప్రాంతాలకి, తెలంగాణ వివిధ ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఓవరాల్గా ప్రస్తుతం వర్షపాతానికి సంబంధించినటువంటి అక్కడ విజువల్స్ చూస్తుంటే హైదరాబాద్ మొత్తం కూడా చిన్నపాటి తేలికపాటి వర్షానికి అతలాకుతలం అవుతూ ఉంటుంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి వాహనదారులు వెళ్ళడానికి చాలా ఇక్కట్లు ఎదుర్కొంటారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటిది రాత్రంతా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కురిసింది, పెద్ద ఎత్తున జోరుగా వర్షం కురిసింది. నిన్న రాత్రి 10 గంటల నుంచి మొదలుకుంటే తెల్లవారుజామున ఇప్పుడు ఈ సమయం వరకు కూడా అదే స్థాయిలో నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఒకసారి మీరున్న ప్రాంతాల్లో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, మీరున్న ఏరియాలో ఎటువంటి ఇక్కట్లున్నాయి, కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను దాన్ని మిగిలినటువంటి వారికి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి మీ కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఈరోజు కూడా చాలా భారీగా వర్షం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జారీ చేశాయి. గతంలో కూడా 2 రోజుల పాటుగా అటు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఈ 3 రోజుల పాటుగా కంటిన్యూస్గా హాలిడేస్ కూడా ప్రకటించారు. వెడ్నెస్డే అండ్ థర్స్డే హాలిడే ఉంది. తర్వాత ఫ్రైడే నుంచి ఆగస్ట్ 15th సెలబ్రేషన్స్, అది కూడా హాలిడేగానే ఉండిపోయింది. సాటర్డే కంటిన్యూస్గా స్కూల్ పిల్లలకు కూడా సెలవులు వచ్చాయి. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, మిరాకిల్ అంట. ఆయన ఏం కామెంట్ చేశారంటే ఈరోజు స్కూల్కి హాలిడే ఇవ్వాలి అని చెప్పి, మిరాకిల్ మేకర్ స్కూల్కి హాలిడే ఇవ్వాలని చెప్పి ఆయన కామెంట్ చేశారు. పాపం చదువుకునే పిల్లగాడై ఉంటాడు, స్కూల్కి హాలిడే అడుగుతున్నాడు మళ్ళీ కూడా. ఇప్పటికే వర్షాల కారణంగా 2-3 రోజులు హాలిడేస్ కూడా వచ్చాయి. ప్రభుత్వం అందరినీ కూడా అలర్ట్ చేస్తూ హాలిడేస్ని ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వర్షాలు ఉన్నాయి. కానీ రెడీ టు ఫేస్ అధికారులు కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరున్న ప్రాంతాల్లో ఇంకా స్టాగ్నెట్ వాటర్ ఉన్నాయా, వాటర్ నిలిచిపోయాయా,
అక్కడ వరదలు లాంటివి కనబడుతున్నాయా? సో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎస్, మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. ఎస్ పవన్, సో హైదరాబాద్లో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ ప్రాంతం ఎటువంటి వర్షపాతం నమోదైంది? సో ఇప్పుడు తెల్లవారుజామున మళ్ళీ అందరూ కూడా ఒక్కసారిగా లేచి ఆఫీసులకు వెళ్ళేవారు, లేకపోతే ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేవారు అందరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు. సో మళ్ళీ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో ప్రజెంట్ హైదరాబాద్లో వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతా ఉంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. తెలంగాణలో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ చెప్పడం జరిగింది. అలాగే ఏపీలోను అల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అయితే ఏదైతే అల్పపీడన ప్రభావంతో ఏదైతే గత రాత్రి నుంచి మొదలైన వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతూనే ఉంది, ఒక ముసురు పట్టినట్టుగా పడుతూనే ఉంది కంటిన్యూస్ గా రాత్రి నుంచి ఉదయం వరకు కూడా. సో ఏదైతే ఆఫీసులకు వెళ్ళేవారు ఉంటారో హైదరాబాద్ లో ఎవరైతే ఉంటారో ఈ రోజు మంగళవారం అందరూ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీ అయ్యి ఆఫీసులకు బయలుదేరే సమయానికి ఇంకా వర్షం అయితే కంటిన్యూ అవుతా ఉంది. అయితే గత రాత్రి కురిసిన వర్షాలకి అయితే కొన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా జలమయంలో నిండిపోయి ఉండడం సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. వాటర్ అయితే రోడ్లపై అలాగే నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రెయిన్ జాకెట్స్ అండ్ అంబ్రిల్లాస్ క్యారీ చేసుకుంటూ అయితే ఆఫీసులకు అయితే వెళ్ళిపోవడం జరుగుతా ఉంది. సో విద్యాశాఖ కూడా స్కూల్ పిల్లలకి మళ్ళీ సెలవులు కంటిన్యూ చేస్తే బాగుంటుంది వర్షాలకంటూ కూడా పేరెంట్స్ మాట్లాడడం జరుగుతా ఉంది. ఎందుకంటే కురుస్తున్న వర్షాలు కంటిన్యూస్ గా పడుతూ ఉన్నాయి. కొంచెం లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. రోడ్లన్నీ కూడా జలమై ఉన్నాయి కాబట్టి విద్యాశాఖ పిల్లలకి స్కూల్ సెలవులు ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇంకొంచెం డేస్ ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుందంటూ కూడా పేరెంట్స్ అయితే కోరుతా ఉన్నారు. అటు ఐటీ ఉద్యోగస్తులు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంట్లో నుంచే పని చేసుకుంటా ఉన్నారు. మరికొంతమంది అయితే విధులకు హాజరవ్వాల్సిన కంపల్సరీగా ఉన్న వాళ్ళైతే రక్షించడం లేదు కాబట్టి ప్రతిదిగా ప్లాన్ చేసుకొని అయితే మూవ్ అవుతా ఉన్నారు. అయితే హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షానికి రాత్రి నుంచి అది ఎడతెరిపి లేని వర్షం కాబట్టి అమీర్పేట్, కుకట్పల్లి, పటాన్చెరు, మాదాపూర్, జూబ్లీహిల్స్, అలాగే బంజారాహిల్స్, మెహదీపట్నం, రాజేంద్ర నగర్ లో భారీ వర్షాలు అయితే కురిశాయి. దిల్సుఖ్ నగర్, మలక్పేట్, ఎల్బీనగర్ లో జోరుగా పడతా ఉంది. ప్రస్తుతం ఏదైతే మన హైదరాబాద్ లో నడిబొద్దు, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్ అండ్ పంజాగుట్ట ఈ అన్ని ప్రాంతాలు అయితే చిరుజల్లులు పడతా ఉన్నాయి. అంటే ఒక భారీ వర్షంగా నమోదు కాలేదు కానీ రాత్రి సుమారు 5 గంటల వరకు కూడా ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తా ఉంది. ఉదయం కూడా ఆ వర్షం కంటిన్యూ చేస్తూనే ఉంది, ఆ చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. సో ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి హోల్డ్ లో ఉండే ప్రయత్నం చేయాలి. గెట్ బ్యాక్ టు అగైన్. సో తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ కూడా దాదాపుగా నిండుకుండల్లా మారిపోయాయి. అక్కడ గేట్లు ఎత్తగానే వరద ప్రవాహం నీళ్ల తాకిని చూసి సందర్శకులంతా కూడా అక్కడ వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. సందర్శన కోసం అక్కడికి చాలా మంది వెళ్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కానివ్వండి, నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి అక్కడ ఎక్కడ చూసినా కూడా టూరిస్టులు చాలా భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి ఒక అలర్ట్ కూడా చెప్తున్నాను. సో దయచేసి అటు వెళ్ళేటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అత్యుత్సాహపరులు ఎవరైనా ఈతకు అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ కింద నదీ ప్రవాహాల్లో ఈత కొట్టే ప్రయత్నం కానీ, వాగులు వంకల దగ్గర ఈత కొట్టే ప్రయత్నం కానీ, ఫోటోలు, సెల్ఫీలు అంటూ డేంజర్ స్పాట్స్కి వెళ్ళేవారంతా కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోండి. అట్ ది సేమ్ టైం పోలీసులు కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు కూడా ఇటువంటి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని కొంత అందరూ కూడా ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇరిగేషన్ అధికారులు కూడా సరైనటువంటి సంఖ్యలో అక్కడ సెక్యూరిటీని కూడా మోహరించాలని చెప్పి పెద్ద ఎత్తున కొంత డెఫినెట్గా అవసరం కూడా ఉంది అని చెప్పి ఆర్టీవీ కోరుతోంది. సో ప్రస్తుతానికి నిండుకుండల్లా మారాయి నదీ ప్రవాహాలు మొత్తం కూడా. అటు డ్యాములన్నీ కూడా నిండుకుండలా తలపిస్తూ ఉన్నాయి. సో వాగులు వంకలన్నీ కూడా పర్వలు తొక్కుతూ ఉన్నాయి. సో ఇంకా భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే హై అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనబడుతోంది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ అంశాన్ని వెల్లడించింది. సో ప్రస్తుతానికైతే ఇవాళ వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. సో అయితే ఈ నేపథ్యంలో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం ఈ ప్రాంతాల్లో మరియు ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఉరుములు మెరుపుతున్నటువంటి ఈదురుగాలు కూడా సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో
సో ఈ ప్రాంతాల్లో గాలులు కూడా వీచే అవకాశం అని వాతావరణ శాఖ చెప్తోంది. అటు ఏపీ వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతం ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది డెఫినెట్గా తెలంగాణ, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పలు ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. అటు ఏపీ వ్యాప్తంగా అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో పలువురు ఇప్పటికే హైదరాబాద్ ఐటీ ఆఫీసులో, ఐటీ కారిడార్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జారీ చేశారు. కొన్ని మేజర్ స్కూల్స్ సెల్ఫ్గా ఇనిషియేట్ తీసుకొని ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోయినా కూడా కొన్ని ఆంక్షలు, కొన్ని గైడ్లైన్స్ని పాటిస్తూ స్కూల్స్ కూడా స్వచ్ఛందంగా ఈరోజు కొన్ని స్కూల్స్ మాత్రమే, హైదరాబాద్ నగరంలో కొన్ని స్కూల్స్ మాత్రం బంద్ పిలుపునిచ్చాయి. సో ఈరోజు హాలిడేగా డిక్లేర్ చేశాయి. సో మరికొన్ని చోట్ల మనం ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం. సో ఈరోజు తెల్లవారుజామున విజువల్స్ అవన్నీ కూడా. సో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో ఎక్కడ చూసినా కూడా వరద ఉప్పొంగుతోంది. రోడ్ల పైన చాలా భారీగా వరద నమోదవుతోంది. సో హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో సో స్కూల్ ఓపెన్ ద హాలిడే అంట. ఇక్కడ తహిరా తహసీన్ స్కూల్ ఓపెన్లో ఉందా లేకపోతే హాలిడే ఇచ్చారని అడుగుతోంది ఆవిడ. సో మీరే చెప్పాలి స్కూల్ ఓపెన్లో ఉందా, హాలిడే ఉందా అని చెప్పి. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో అఫీషియల్గా అటు ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి స్కూల్కి హాలిడే ఇవ్వమని చెప్పి ప్రకటించలేదు. కాబట్టి స్కూల్స్ అన్ని కూడా ఈరోజు ఓపెన్గానే ఉంటాయి. కొన్ని స్కూల్స్ మాత్రమే ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్లో ఉన్నాయో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయో, సో వాళ్ళు కొన్ని దూరంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఈరోజు ఇనిషియేట్ తీసుకొని సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళే ఆంక్షలు విధించుకొని హాలిడేగా ప్రకటించినట్టు తెలుస్తోంది. సో మీరున్న ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదైంది, రాత్రంతా వర్షాలు ఎలా ఉన్నాయి, మీరు జిల్లాలో నుంచి కనుక ఈ వార్త చూస్తున్నట్టయితే లైవ్లో మీరు కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని చదివే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సో డ్రిజిలింగ్ అంటే ముసురు కురుస్తోంది. సో ఇది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఇంకా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందట. సో స్కూల్ ఓపెన్లో ఉందని చెప్పి రిషి వైటీ పబ్జీ కామెంట్ చేశారు. గుడ్, స్కూల్ ఓపెన్లో ఉందని చెప్పి కామెంట్ చేశారు ఆయన. సో ఈరోజు స్కూల్కు వెళ్ళండి. సో అంత పెద్ద ప్రమాద హెచ్చరికలు ఏమీ లేవు. ఒక నిజంగా ఆ స్థాయిలో కనుక ఉంటే ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ ఉండేవి. ప్రభుత్వాలు ఇప్పటికే మళ్ళీ అలర్ట్ కూడా చేస్తూ ఉండేవి. సో కొంత రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు పలు ప్రాంతాలకు సంబంధించి. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలినటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, హన్మకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో, కుమ్రంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్, కామారెడ్డి ఈ ఏరియాస్లో మాత్రం కొంత ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. బయటికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోండి. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం మేలు అనేది మాత్రం వాతావరణ శాఖ చెప్తోంది. సో ప్రస్తుతం ఈ రోజు కూడా భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. సో మీరున్న ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందో కామెంట్ చేయండి.